అక్కడ చెవులలో చెప్పిర్రు అంటున్నావు. మరి అప్పుడేం బీకినావు? 9 నెలలు 10 నెలలు అవుతుంది. అప్పుడు చెప్పలేంది ఇవాళ బీకుతున్నావు అను. ఇవాళ డబుల్ బెడ్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ రాబోతున్నాయి, కావాలని పుల్లబెట్టడానికి నువ్వు సిద్ధమవుతున్నావు. ఖబర్దార్ బిడ్డ, నువ్వు అనుకుంటుండొచ్చు లబ్ధిదారులందరం నీ ఇంటి ముందర కూర్చొని మేము తగలబెట్టుకోము, నిన్ను తగలబెడతాం నువ్వు అనుకుంటున్నావో అర్థం చేసుకో. ఎందుకంటే మా కడుపు మంట, ఎందుకంటే మేము 50 మంది వికలాంగులు ఉన్నాం. అదేవిధంగా 804 మంది కుటుంబాలు ఉన్నాయి. 804 కుటుంబాలు నీ ఇంటి ముందర కూర్చొని అవసరమైతే మరి కట్టి, నువ్వు నీ అయ్య కట్టిస్తాడా, నువ్వు కట్టిస్తావు కట్టి. మేము కిరాయిలు కట్టుకోలేక చచ్చిపోతున్నావు రా నాయన, నీకు అర్థమవుతుందా? నేను నా పిల్లం ఇద్దరం వికలాంగులం. మేమిద్దరం వికలాంగులలో ఒక వికలాంగుల పెన్షన్ అట్టే పోతుంది. నువ్వు ఇస్తావా? మీ అయ్యి ఇస్తాడా? చెప్పు. ఒక్కని ఆవేదన కాదు ఇది, 804 మంది లబ్ధిదారుల ఆవేదన. అర్థం చేసుకో. ఇప్పటికైనా నువ్వు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం ఈ